గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం డీఎస్సీపై వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ నిర్వహించడంతో స్థానిక రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదోని రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం తీవ్ర కలకలం చూపుతోంది. అభివృద్ధి అంటే గాడిద పాలు మేకపాలు తాగడమేనా అంటూ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై ఆయన సూటిగా ప్రశ్నించారు. లిక్కర్ డబ్బులతో దోశలు అమ్మడాన్ని కూడా అభివృద్ధి అంటారా అంటూ ఆయన ఘాటుగా ఎద్దేవా చేశారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని, ప్రజాప్రతినిధులుగా హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. దిగజారుడు రాజకీయాలు మాని ఆదోని ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో స్పష్టం చేయాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. లాస్ట్ పేకాట కూడా పెట్టేసి ఆ పేకాట కూడా ఉద్యోగాలు ఇస్తా అంటే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దాని మీదే గత 3 రోజులుగా ఈరోజు పోరాటాలు చేస్తా ఉన్నాం. ఈరోజు ర్యాలీ ద్వారా పోవడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయాలు తెలుసు అన్ని అయినా ఏదో రకంగా ఈ ఎమ్మెల్యే ఏదో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దాదాపుగా ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ భృతి ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా 9,000 కోట్లు ఉంది. నిరుద్యోగ భృతి ఇంకా లెక్కేసుకోండి 3 years అయింది. ఒక మనిషికి దీని కింద ఇప్పుడు 1,80,000 రూపాయలు వ్యక్తికి ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ వసతి దీవెన దాదాపుగా 6,000 కోట్లు ఉంది. మళ్ళీ ఈ విధంగా ఈరోజు ఇన్ని హామీలు ఇచ్చి నెరవేర్చలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారంటే దాని మీద ప్రశ్నిస్తాం మేము. తప్పదది. అది రాష్ట్రంలోనే మీ తెలుగుదేశం పార్టీకి పోటీగా ఉండే పార్టీ మాది. మేము ప్రశ్నించే హక్కు నాకు ఉంది. ఇది అంతేగాని మీరెవరన్నా మాట్లాడే అర్హత మీకు ఎవరికి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాం. మీరు ఏదన్నా ఉన్నా మీరు చెప్పుకోండి, సమాధానం చెప్పుకోండి. మా విషయాలు మేము ప్రజల్లోకి తీసుకుపోయేదానికి మేము ముందుంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ విధానంలో నిన్న చేసిన పరిస్థితి మనం చూసాం. ఏదో పిచ్చాసుపత్రి నుంచి ఏ విధంగా పరిగెడతా ఉంటాడో బయటకు వచ్చేసి ఆ విధంగా పోలీసులు వెంటబడి పట్టుకొని లోపలేసే పరిస్థితి. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతారు. ప్రజలు నవ్వుకుంటా ఉంటారు, నేను చేసే పనులకి నవ్వుకుంటా ఉంటారు. ఈ 2 ఏళ్ల పరిపాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేకపోయినా గాడిద పాలు తాగడం ఒక అభివృద్ధి, మేకపాలు తాగడం ఒక అభివృద్ధి, పూరీలు వేయడం ఒక అభివృద్ధి, ఈ అమ్మడం ఒక అభివృద్ధి. ఎందుకంటే అక్కడ డాన్ ఉన్నాడు, సారాయి డాన్ పిలిచేసి 2,000 రూపాయలకి యాలం వేసి పూరి అమ్మిన పరిస్థితి ఉంది. ఇంత అధ్వానంగా ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు ఆదోన్లో ఉన్న ఎమ్మెల్యేలుగా పనిచేసినా ఏ విధంగా కూడా ఈ విధానంలో ఇప్పుడు కూడా పోలే. నీళ్ళు లేవంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఏది కావాలన్నా అడిగినా దాటేసే పోయే పరిస్థితి. నీవు దీని మీద దృష్టి పెట్టాలి కానీ ఏదో నీవు 4 గంటల వరకు టైం ఇస్తాను, మీరు వస్తారా, లేకపోతే నేనే 5 గంటలకు వస్తానని చెప్పేసి నువ్వు ప్రకటన చేయడం చాలా తప్పని చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా చాతకాంతనం కాదు. మీరు ఏదో ఆలోచించి మీరు ఏ విధంగానైనా కేసుల్లో ఇరికేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నీకు తెలుసు. ఈ ప్రకటన ఇస్తే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వచ్చి ఆపుతారని చెప్పేసి నీకు తెలుసు. ఎందుకంటే మేము కూడా నీవు ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా మేమంతా ఆలోచన చేసుకున్నాం. మనం పోయేది అవసరం లేదు, అక్కడికి మన దగ్గరికే రాని మాట్లాడదామని చెప్పేసి ఆలోచిస్తాం. అయినా వచ్చిన తర్వాత జరగరాని ఏదైనా జరిగింటే బాధ్యులు ఎవరు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. రేపు మిలాడి నబి వస్తూ ఉంది, గణేష్ నిమజ్జనం వస్తూ ఉంది. ఈ విధంగా ఈరోజు జరిగే పండుగలకి ఆటంకాలు కలగకుండా ఉండేదానికి మేమంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్ని రకాలుగా మా మీద ఏ విధంగా మాట్లాడారో తెలుసు. మాకు శాతకాంతనం కాదు.
మా ప్రజల గురించి ఆలోచన చేస్తాము, ఆదరణ గురించి చేస్తూ ఉన్నాము, ప్రశాంతత గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము. అంతేగాని దాన్ని చాతకాంతనంగా భావిస్తే అది మీ పొరపాటు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో మాట్లాడుతూ ఉంటారు, తెలుసుకుంటారు అని చెప్పేసి ఉద్దేశంతో మేము అనుకుంటూ ఉంటాం. అయినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాకపోతే కాలమే నిర్ణయిస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా వ్యక్తిగతంగా కాకుండా పార్టీల పరంగా మాట్లాడే పరిస్థితిలో ఉండాలి. జగన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడేది, ఏ జగన్ అనేది, ఒరే జగన్ అనేది ఏది పద్ధతి ఉందే అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీరెంత జగన్ మాట్లాడే అర్హత మీకు ఉందా అని అడుగుతా ఉన్నాను నేను. ఏదన్నా గౌరవంగా మాట్లాడండి. మేము చంద్రబాబు నాయుడు గారు అంటాం, లోకేష్ గారు అంటాం, చంద్రబాబు నాయుడు లోకేష్ అంటామా? మేమేమన్నా ఏదున్నా కూడా గౌరవించి మాట్లాడతాం. ఏదున్నా ప్రజలు చూస్తే కూడా సంతోషపడాలి. ఆ విధంగా సమాధానాలు చెప్తాం. కానీ మేము ఏ విధంగా కూడా అడ్డదారిలో అడ్డ మాటలు మాట్లాడే పరిస్థితి ఉందని చెప్పేసి మనం చెప్తాం చేద్దాం. ఉన్న వాటిని మీరు ఉలిక్కి ఎందుకు పడతారు నేను అడిగేది. ఈరోజు ఉన్నదే మాట్లాడితే మీకు ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.